క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కాంతి నేత్ర అంధుల సంక్షేమ సంఘం ఒంగోలు ఆధ్వర్యంలో ప్రపంచ అంధుల ఆశా జ్యోతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంధుల లిపి రూపకర్త శ్రీ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకొని స్థానిక ఎన్జిఓ హోమ్ లో ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సంఘ వ్యవస్థాపకులు మర్రిపూడి ఏడుకొండలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వన్ టౌన్ సిఏ నాగరాజు మాట్లాడుతూ అంధత్వం లోపం కాదని ప్రతి ఒక్కరిలో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని అన్నారు. అంధ సహోదరులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా పోలీసు విభాగం ఎల్లవేళ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కొనిదల శ్రీనివాసరావు అంజలి డ్రెస్సెస్ అంధులకు అవసరమైన బట్టలను పంపిణీ చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అలాగే హెల్పింగ్ హార్ట్స్ టీం సైదా ఆధ్వర్యంలో అంధ సహోదరులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ టీం ప్రతినిధులు మాట్లాడుతూ 2021లో సేవా కార్యక్రమాలను ప్రారంభించి కరోనా కాలం నుండి నిరంతరం నిరుపేదలకు భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంధుల సంక్షేమ కార్యక్రమానికి సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంధులు పాల్గొని తమ అనుభూతులను పంచుకున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవ 217వ జన్మదినోత్సవాలతో పాటు 2026 నూతన వత్సరాది శుభాకాంక్షలు కూడా చెప్పడం జరుగుతోంది. మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు కొంచెం మాట్లాడటం తగ్గించండి. ఎందుకంటే ఈ చెప్పేటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటివి కాబట్టి మీరు చాలా వరకు మాట్లాడటం తగ్గించండి. అందులకు కనులు హస్తములని తెలిపారు, అందులకు కనులు హస్తములని తెలిపారు. ఫ్రాన్స్ సమీపంలోని కూర్బ్రే అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన చిన్నప్పుడు అంధుడు మాత్రం కాదు, ఆయన 3 ఏళ్ల ప్రాయంలో అంధుడవడం జరిగింది. మధ్యలో మరి ఈ ప్రకృతిని అతను చూస్తూ కిలకిల రావాలతో మరి ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఆయన జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి మరి వాళ్ళ నాన్న మరి గుర్రపు చించు తయారు చేస్తూ ఉండేవాడు. ఆయన ఆ వృత్తి చేస్తూ ఉండగా ఆయన ఎక్కడికో పక్కకు పోయినప్పుడు మరి ఆ పసిప్రాయంలో ఉన్నటువంటి లూయి గారు మరి ఆయన ఆ వృత్తిని నేనెందుకు చేయకూడదు, ఒకవేళ నేను చేస్తే ఎట్లా ఉంటుందో అని ఆయనకు తెలియక అలా జరుగుద్దని తెలియదు. అలా తెలియక అది ఎప్పుడైతే దాన్ని ఆ ఆర తీసుకొని కత్తితోటి ఆరని చెక్కాడో అప్పుడు అది పోయి ఆ తోలుని చెక్కినప్పుడు ఆ తోలుకి చేయాల్సింది పోయి అది పోయి తన కంట్లో గుచ్చుకోవడం జరిగింది. కంట్లో గుచ్చుకోవడంతో ఒక్కసారిగా ఆయన అంధకారంలోకి పోయి మరి పెట్టినటువంటి బ్రెయిలీ డేని 2018 ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ఆయన జయంతిని పెట్టి అందులకు ఆయన ఎంతో
గొప్ప ఉపకారం చేశారని చెప్పడంలో చాచా నెహ్రూకి చిల్డ్రన్స్ డే, వివేకానందుడికి మరి యువ దినోత్సవం, జ్ఞాన్చంద్కి క్రీడా దినోత్సవం, అట్లా రకరకాలుగా ఉన్నప్పుడు మనకు కూడా ఒక దినోత్సవాన్ని ఇచ్చి ఐక్యరాజ్య సమితి మనల్ని గుర్తించిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే కాబట్టి ఆ రకంగా 200 శతాబ్ది వేడుకలకు గుర్తుగా మన ఒంగోలులో లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని పెట్టి 2 రాష్ట్రాలకి వివేకానంద అందుల సంక్షేమ సంఘం ఒంగోలు ప్రకాశం జిల్లా ఆదర్శమైందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏమి మీ క్లాప్. ఓకే, థ్యాంక్ యూ. అయితే అప్పుడు విగ్రహాన్ని పెట్టి ఆ రోజుల్లో మరి ఎంత విగ్రహాన్ని పెట్టి ఆ ఫంక్షన్కి సుమారు 600 మంది ఆ 2 రాష్ట్రాల నుంచి అందుల్ని పిలిచి ఈ కార్యక్రమం చాలా గొప్పగా పెట్టుకొని చేసుకున్నాం. అయితే ఆ రకంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి నేను ఒకటే అడుగుతాను, మీరు అందరికి కూడా నేను ఎంతో రోస్టల్ పాయింట్స్ పరంగా కానీ అవన్నీ కూడా ఎంతో చేస్తూ వచ్చాను. అవన్నీ టైం లేనప్పటికి ఇంపార్టెంట్గా చెప్పడం అయితే ఒకటే చెప్తున్నా, నిజంగా చెప్తున్నాను. నేను ఈసారి ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే అందులైనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇస్తున్నారు, ఏదో మనం ఏదో ఉంటున్నాం అని అనుకుంటున్నారే తప్ప మన జీవితం ఏంది, మన ఆశయం ఏంటి అని ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆ రకంగా నేను ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఎంత ఖర్చు అయిపోయినా పర్వాలేదు, మరి కనీసం నా సొంతగా మరి హాల్ ఛార్జెస్ అవన్నీ కూడా 20,000 పైగా కూడా నా సొంతగా మరి నా జీతంలో నుంచి పెట్టుకొని ఈ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఈ అందులలో చైతన్యం తీసుకురావాలి. రోస్టల్ పాయింట్ విషయాన్ని కానీ ఏదైనా ఒక ముక్క చెప్పి అందులలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందులలో ఆందోళన లేకుండా మరి మీకోసం నేను నిజంగా అప్పుడు చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను, ఎవరేమనుకున్నా నాకైతే బాధ లేదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్, నేను నా విగ్రహం పెట్టిన దగ్గరే నేను జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యాను. ఏది వింటున్నారా? నా విగ్రహం పెట్టింది, మా లూయి బ్రెయిలీ గారు విగ్రహం పెట్టిన దగ్గర నేను జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యా ఇక్కడ ఒంగోలులో. ఆడు తెలియని విద్యా కళలెన్నో తెలిసెను అంధులకి నాడు, ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ అందులకి నాడు. కోల్పోయినను వినికిడి స్పర్శ వాసనయో కనుచు అందులకి నాడు, కనులుగా పని చేయగలవని తెలిసెను అందులకి నాడు. ఆహా రాజు, ఆ తర్వాత అజయ్. మీకు పరిచయం చేసుకుంటాను. నా పేరు కొణిదల శ్రీనివాసరావు అమ్మ, అంజలి షోరూము. తెలుసా? ఓకే. నాకు మీతో రిలేషన్ ఇప్పుడుది కాదమ్మా, 20 సంవత్సరాల నుంచి మీతో నాకు రిలేషన్ ఉంది. ఉన్నారు, వెంకటేష్ ఉన్నట్లున్నాడు ఇక్కడ. వెంకటేష్ చిన్నపిల్లాడు అప్పటి నుంచి నాకు తెలుసు, 7-8 ఏళ్ల వయసు వాడికి. నాకు అప్పటి నుంచి వీళ్ళ బ్యాచ్ ఉన్నారు ఒక 8-9 మంది. వీళ్ళందరూ బాగా చదువుకున్నారు. ఈ పిల్లలు చిన్నప్పుడు మా పాపకి ఆ స్కూల్లో మదర్ తెరిసా బ్లైండ్ స్కూలు, ఆయమ్మ గారు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరితో నాకు అప్పటి నుంచి పరిచయం ఉందమ్మా. ఈ బ్లైండ్ విద్యార్థులతో కానీ మీ పీపుల్తో నాకు అప్పటి నుంచి కోఆర్డినేషన్ నడుస్తూ ఉంది. సో యాక్చువల్గా చెప్పాలంటే మా అందరికన్నా అదృష్టవంతులు మీరు.
కళ్ళు లేవని మీరు అనుకుంటున్నారు, కానీ మీ అంత సంతోషం నేను ఇంకెక్కడా చూడను. నిజమమ్మా, వాస్తవం అది. కళ్ళున్నాళ్ళల్లో లోకాన్ని చూస్తుంటారు, వాళ్ళ రకరకాల దీనిలో ఉంటారు. మీకు దేవుడిచ్చిన మరి సారు ఎన్ని మీటింగులు ఉన్నప్పటికీ వారి తరపున వంటై సిఐ గారు మరి శ్రీనివాసరావు గారు మన దగ్గరికి వచ్చున్నారు వారి తరపున. మరి ఆ శ్రీనివాసరావు గారు మరి ఆయన ఆ శ్రీనివాస్ గారు లేకపోయినా నేనున్నానయ్యా మీకంటూ తోడు, ఆయన మీటింగ్లో ఉన్నాడు, నేను గ్రీటింగ్స్ ఇవ్వడానికి వచ్చాను అంటూ వంటం సిఐ గారు మనకు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరు సార్ మరి నాగరాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి సార్ నేను వెళ్ళి భోజనాలు అడిగితే నేను ఆలోచించుకుంటానయ్యా, మీ సాయం చేస్తానులే అన్నారు. అయినప్పటికీ డిఎస్పీ గారు వాళ్ళ సంబంధించిన వాళ్ళు పెట్టారు. కాబట్టి సారు మనకెంతో ఇదిగా ఉన్నారు. కాబట్టి మరి సారు వన్ టౌన్ సిఐ గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మనకి వారి ఆశీస్సులు అందించేంత వరకు కూడా మనం ఉన్నామా లేవా అన్నట్లుగా ఉండాలి. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి సిఐ గారు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించి ఆశీస్సులు అందజేసి ఈ మీటింగుకి సార్థకత చేకూర్చాలని ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మా సిబ్బంది సైదాకి థ్యాంక్స్ చెప్పుకో ఉన్నాను. ఈ లూయిస్ బ్రెయిలీ గారి 217వ జన్మదినోత్సవం సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో ఉన్న ఈ సోదరులందరినీ ఒకచోట చేసి వాళ్ళ యొక్క భావాలు ఒకరికొకరు పంచుకునే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరూ కూడా దేనిలోనూ తక్కువ కాదు. కాకపోతే ఆ భగవంతుడు మనకు ఒక లోపాన్ని ఇచ్చాడు అంతే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. భగవంతుడు ఒకటి తీసేసాడు అంటే ఇంకోటి ఇస్తాడు అని చెప్పేసి అర్థం. మేము రోజువారీ కార్యక్రమాల్లో లేకపోతే మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్లో కానీ లేకపోతే మేము సొసైటీలో చూసే వాళ్ళలో ఎవరైతే ఏదైనా ఒక అవయవం లోపం ఉంది అని చెప్పేసి అంటే అతను దానికి అనుగుణంగా వేరే ఇంకో రంగంలో నిష్ణాతుడై ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మనకి హాజరైన ఈ సోదరులందరూ కూడా వాళ్ళు కొంతమంది పాటలు పాడే దీనిలో చాలా టాలెంటెడ్ ఉంటారు, కొంతమంది వేరే రంగాల్లో చాలా టాలెంటెడ్ ఉంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఇక రైల్వే స్టేషన్స్ దగ్గర బస్ స్టేషన్స్ దగ్గర పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళ గాత్రాలు ఎంత కమ్మగా ఉంటాయంటే అక్కడే నుంచుని కాసేపు వినాలనిపించేలా అంత మధురమైన గాత్రాలు కలిగి ఉంటారు వాళ్ళు. కాబట్టి మనకి ఒక లోపం ఉంది అని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదండి. మనకు ఒక లోపం ఇచ్చినాడు అని చెప్పేసి అంటే మన ఏదో ఒక విధంగా భగవంతుడు మన సర్వైవ్ చేస్తాడు. ఆ సర్వైవ్ చేస్తాడని చెప్పేసి మనం భావించాలి తప్ప నాకు భగవంతుడు ఒక లోపాన్ని ఇచ్చాడని చెప్పేసి ఎప్పుడూ కూడా బాధపడొద్దండి. మీ అందరికీ కూడా లూయిస్ బ్రెయిలీ గారి 217వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ ఇక్కడ ఎవరైనా కానీ మొన్న సార్ వచ్చాడు, ఇప్పుడు ఎవరైతే నాకు మైక్ హ్యాండ్ ఓవర్ చేశారో ఆయన వచ్చారు. సార్ ఇట్లా మేమందరం కూడా ఒక చోట గ్యాదర్ అవుతా ఉన్నాం సార్, దానికి సంబంధించి మీరు కొంత కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి తప్పకుండా అని చెప్పేసి అన్న. తర్వాత అనివార్య కారణాల వల్ల సార్ రాలేదు. ఈలోపు మా పోలీస్ సోదరుడే వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉందో వాళ్ళ టీంతో ఈ కార్యక్రమాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నానని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉన్నాం సార్, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అటువంటి కార్యక్రమంలో నేను భాగమైనందుకు నేను ఇంకా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను. కాబట్టి మీకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము పోలీసులు ఉన్నాము అని చెప్పేసి అది మరవద్దు. మీరు ఎప్పుడు ఏ క్షణాన తలుపు తట్టినా కానీ మేము ఉన్నామని చెప్పేసి మీకు సహాయం చేయడానికి ఎల్లవెళ్ళ సిద్ధంగా ఉన్నాం, అది ఏ రకంగానైనా. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి సార్ గారికి కూడా పత్తిలోని మదర్ తెరీసాలో చదువుకున్నప్పుడు కూడా ఈవిడ పరిచయం. అందువల్ల
ఆమెను ఎంపిక చేయడం జరిగింది మేడం గారికి. పరిచయం మాకు మంచి ఫ్యామిలీ, మంచి ఆనందంగా ఉంది వీళ్ళందరిని చూడంగానే. కళ్ళు లేకపోయినా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అంతకన్నా ఆనందం ఏం కావాలి? థ్యాంక్ యూ. దానాల కన్నా అన్నదానం ఎన్న అన్నట్టు మనకి అన్నదానం చేయడానికి మన సైదవారి గారు, మన శివన్న ఆయన మార్గదర్శి మనకి ఆ శివన్న ద్వారా సైదవారి గారితో మాట్లాడి మన భోజనం పెట్టించారు. సైదవారి గారు మరి వారి ట్రస్ట్ ద్వారా మరి మన భోజనాలు పెట్టించడం జరిగింది. కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ కూడా గమనించవలసిందిగా వచ్చిన అందరూ కూడా అలాగే ఈ కార్యక్రమంలో మనకి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి అన్ని భాషల వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సమకూరినప్పటికీ భోజనం విషయంలో ముందుకొచ్చి మాకు చేయబడినవి ఇటువంటి అన్ని భాషల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కాంతి నేత్ర అంధుల సంక్షేమ సంఘము ఒంగోలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రపంచ అంధుల ఆశా జ్యోతి అంధుల లిపి నిర్మాత శ్రీ బ్రెయిలీ లూయి గారి 217వ జన్మదిన సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి మా యొక్క హెల్పింగ్ హార్ట్స్ టీం తరపున ఈ యొక్క కార్యక్రమంలో మరి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మరి మా హెల్పింగ్ హార్ట్స్ టీంలో ఉన్నటువంటి నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు కొంతమంది స్నేహితులు మరియు నా యొక్క సహోదరులు అందరం కలిసి కూడా ఈ కార్యక్రమం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి అవకాశం దొరికినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మా యొక్క టీంని 2021వ సంవత్సరంలో మేము ప్రారంభించాము చీరాల్లో. అక్కడ ప్రతి వారం కూడా కరోనా టైంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి పేదవాళ్ళకి మేమంతా ఒక టీమ్గా ఏర్పడి పేదవాళ్ళకి వారానికి ఒకసారి భోజన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అలా చేసుకున్నటువంటి క్రమంలో మరి ఈరోజు మన సహోదరులు మీ తరపున మాకు సహాయం అందించాలని చెప్పి కోరినప్పుడు మేము తప్పకుండా మా టీం అందరితో మరి మా యొక్క డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం సభ్యులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.